చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. సో ఇంకా అలా మేము స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి నుంచి 72 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 hours అయితే జర్నీ ఉంటుంది. ఇక్కడ వరకు రోడ్స్ అన్నీ బాగున్నాయి. సద్గురు సన్నిధికి ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్స్ అస్సలు బాగాలేదండి. కార్లో నుంచే జూమ్ చేసి తీసాను. నాకు మా కార్లో కూడా సేమ్ శివుడు ఉంటాడు. సో చాలా హ్యాపీ అనిపించింది చూసి. ఇంకా కార్ పార్కింగ్ చేశాక కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుందండి. చుట్టూతూ కొండలు, మధ్యలో శివుడు. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ పెద్ద శివుడి కింద టెంపుల్ ఉంటుందండి. అక్కడ దీపాలు కూడా కొంతమంది పెడుతున్నారు. అండ్ లోపలైతే నాగపడిగలు అండ్ శివలింగం ఉంటుంది. నేను జూమ్ చేసి తీసాను మీకోసం చూపిద్దామని. ఇంకా పైన శివుడి దగ్గర అయితే చుట్టూతూ ఇలా త్రిశూలాలు పెట్టేసి ఉన్నారండి. మేము లాంగ్ వీకెండ్లో వెళ్ళాం. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో దసరా హాలిడేస్ కాబట్టి మీరు కూడా ప్లాన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.